ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ రిపోర్టర్ కార్తిక్ గౌడ్. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయం మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు శంకర్, మిర్యాలగూడ. ఏం చేస్తుంటారు సార్? నేను గవర్నమెంట్ ఉద్యోగినండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన పర్లేదు, బాగానే ఉంది. ఇంతకుముందు కేసీఆర్ పాలన మీరు చూస్తే చాలా వరకు బెటరే అనిపిస్తుంది. ఉద్యోగులకు కానీ మిగతా వాళ్ళకి కానీ అన్నింటిలో చేస్తుంది. ఆయన కేవలం షోయింగే ఇచ్చేది, మిగతా అయితే అంత పెద్దగా ఏమనిపించలేదు. ఉద్యోగాలు కూడా పెద్దగా ఇవ్వలేదు. తను మాత్రం రావడంతోనే ప్రమోషన్లు కానీ మిగతా మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఇవ్వడం జరిగింది. నాకైతే నమ్మకం ఉంది, 4 సంవత్సరాలు కూడా బాగా చేస్తాడన్నటువంటి నమ్మకం అయితే నాకు బాగా చేస్తాడు. ఆయన మీద కంపారిటివ్గా చూస్తే కేసీఆర్ మీద బెటర్ చేస్తాడేమో అనుకుంటున్నాం మేము యాజ్ ఏ ఎంప్లాయర్స్గా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ పాలన కేసీఆర్ అంటే నేను చాలా అభిమాని అండి. నేను తెలంగాణ వాదిని. కేసీఆర్ కోసం మేము ధర్నాలు చేసినాం, సకల జిల్లా సమ్మెలో పాల్గొన్నాం, చాలా చేసినాం. అయితే 5 years మాత్రం బాగా అనిపించింది. తర్వాత అతను ఒక డిక్టేటర్ లాగా ప్రవర్తించి ఎవరిని లెక్క చేయకుండా, అసలు సామాన్య మనుషులకు కలవకుండా, అసెంబ్లీకి రాకుండా, ఇది సరైన పద్ధతి కాదండి. ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండాలి, సమస్యల మీద కొట్లాడాలి. అదే తప్ప ఎక్కడో ఉండి ఎక్కడో చేయటం అనేది కరెక్ట్ కాదండి. అందుకే కాబట్టి ఇది బెటర్ అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరమ్మా? నా పేరు కందిమల్ల లీలా. ఏం చేస్తారమ్మా? నేను హోటల్లో పనికి వెళ్తాను. మామూలుగా ఎక్కడ పనికి వెళ్ళినా కూడా నేను ఆల్రెడీ కాలిపోయి ఉన్నాను. 70% కాలిపోయి ఉన్నాను. చాలా సార్లు ఇగో చేతులు, ఇక్కడ మెడ ఇదంతా కాలిపోయి ఉంది. ఎన్నిసార్లు పింఛన్కి అప్లై చేసినా రావట్లేదు, అస్సలు రావట్లేదు. మరి ఇప్పుడు ఇంకా సారి ఈ వీళ్ళ పాలనలో పింఛన్ వచ్చిద్దేమో అని అనుకుంటున్నాం. మరి దయచేసి పింఛన్ నాకు పెట్టియాలని అనుకుంటున్నాను. నేను బయట ఎండ పనికి వెళ్ళలేను. ఎక్కడైనా పనికి వెళ్ళినా కూడా నువ్వు ఇలా ఉన్నావు కదా, వద్దు అనేసి నన్నే రిజెక్ట్ చేస్తున్నారు. మరి కనీసం నేను బయట పని చేసుకోలేను. నాకు ఇంత ఉన్నా నన్ను చూసైనా ఇవ్వాలి కదా, వాళ్ళంటే ఇవ్వలేదు. కనీసం వీళ్ళైనా ఇస్తారేమో అని ఆశపడుతున్నాను. కొంచెం దయచేసి నాకు పింఛన్ ఇప్పియాలని అనుకుంటున్నాను. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? నర్సమ్మ. ఏం చేశారమ్మా? మేము వ్యవసాయ కూలి. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపై మీ అభిప్రాయం ఏంటమ్మా? వ్యవసాయదారులకు కూడా మంచిగానే ఉందండి. కోట్లకు బోనస్ పెంచిండు. పత్తి రైతులకు, పెసర పంటలకు మామూలుగా జనమంతా రైస్ వేసుకున్నారు, బోనస్ పెంచిండు. మిర్చికి ఒకదానికి ధర లేదు. దాని మీద ఏదో చేస్తానే. కేసీఆర్ చేసిన మోసాలు చాలా ఉన్నాయి, పెద్దవి చేసిండు ఆయన. ఇప్పుడు హైడ్రా గురించి మాకు సంతోషంగా ఉంది. నాలాలు మునిగిపోయేది, ప్రజలు చనిపోయేది. హైడ్రా తీస్తే కబ్జాలు చేసుకున్నారు, దగాకూరులంతా కబ్జాలు చేసుకున్నారు. వేస్ట్ భూములు మొత్తం కబ్జా చేసుకున్నారు. పేదలకు గిట్టింది ఏం లేదు. గొల్లలను బాగు చేసిండు, రైతు బంధు ఇచ్చిండు, రుణమాఫీ చేసిండు, గొర్రెలకు లోన్ ఇచ్చిండు. పెద్దోళ్ళు అయిపోయారు, పేదలుగానే ఉండిపోయినాం అంతవరకు. ఇక నేను ఏం చేస్తాడో చూడాలి. 1 సంవత్సరం అయింది కదా, ఇంకా 4 సంవత్సరాల పాలన ఉంది, చూద్దాం. అంతవరకు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. పేరమ్మా? లక్ష్మమ్మ అండి. ఏం చేస్తారమ్మా? కూలినాలు పని, ఇండ్ల పని చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకేం లేదయ్యా, మాకేం లేదు. రెక్కల బతికే ఏం లేదు, ఇల్లు లేదు, మేము రోడ్డు పంట ఏమీ లేదు. వాళ్ళకి ఇండ్లకి ఇల్లు ఏమి ఏం లేదు, మాకేం ఏం లేదు. మనసులో మిగిలిపోయినాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏలాగుంటుందో ఇక ఎవ్వరు మాకు పెట్టలేదు, ఏం సాయం చేయలేదు, నాకేం చేయలేదు. మాకు ఏదైనా సాయం చేస్తేనే ఇప్పటి నుంచి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్ జైల్లో. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వెరీ గుడ్ పరిపాలన, మంచిగా ఉంది. అన్ని వచ్చే ఫెసిలిటీస్ లేడీస్కి కానీ అందరికీ మంచిగానే ఇస్తున్నారు. అది పోయిన గవర్నమెంట్ మొత్తం అవినీతి పరిపాలన వల్ల ఈ అమౌంట్ లేక కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. కానీ సెట్ చేస్తు బడ్జెట్ లో సెట్ చేస్తుండంతా వెరీ గుడ్, మంచిగా ఉంది రేవంత్ రెడ్డి, వెరీ నైస్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వాళ్ళంతా అవినీతి, తండ్రి, అల్లుడు, కొడుకు, బిడ్డ, ఫుల్ మొత్తం అవినీతి తెలిసిపోతుంది కదా ప్రజలకు కూడా. దానివల్ల మేమే లాస్ అయినాం కదా, పబ్లిక్ లాస్ అయ్యారు. వాళ్ళు మంచిగానే ఉన్నారు. మరి ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ 6 గ్యారెంటీలు కానీ లబ్ధిదారులకు అందుతున్నాయి అంటారా? అందుతున్నాయండి, కొంచెం మెల్లగా అందుతున్నాయి. కొంచెం టైం పడుతుంది. కొంతమంది ఇప్పుడు విడతల వారీగా, కొద్దిమంది రేషన్ కార్డులో, ఆధార్ కార్డులో కొంచెం తప్పులు చూసుకొని బ్యాంకర్స్ దగ్గర పోయి సెట్ చేసుకోమని చెప్తారు. టైంకి అన్నీ అందుతాయి, అందరికీ మంచిగా ఉంటుంది. మీ పేరమ్మా? జానమ్మ. నా పేరు. ఏం చేస్తారమ్మా? ఇంటికాడనే ఉంటాను నేను. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ఇంటికాడనే ఉంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అభిప్రాయం అంటే ఆయన కూడా చేసుకొస్తూనే ఉండు కదా నాయన, చేస్తూనే ఉండు. మరిగా ఇక అభిమానం అంటే ఇప్పుడు వెనక ముందు ఈయనైనా చేస్తాడు, ఆ నాయకుడైనా చేస్తాడు. ఎవరింట్లో నుంచి ఎవరైనా పెట్టరు. కానీ సపోజు వెనక ముందు ఆయన డబుల్ బెడ్రూమ్లు ఇస్తారని కొంతమందికి ఇచ్చిండు, కొంతమందికి ఇవ్వలేదు.
మరి ఇప్పుడు ఈయన కూడా డబల్ బెడ్రూమ్లు ఇస్తానంటుండు. దీని పేరేందో ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అంటుండు. కంట్రోల్ కార్డు ఇచ్చిండు, వృద్ధ పాసు పట్టిండు చెల్లెళ్ళకు అక్కలకు. ఇక మళ్ళీ పువ్వు అంటుండు మనసున్నోడు ఈయన కూడా. ఎవరు రేవంత్ రెడ్డి గారు కూడా అయితే బస్సు పెట్టిండు. మేము బస్సుకు వస్తూనే ఉన్నాం, మళ్ళా ఇంటికి పోతూనే ఉన్నాం. పైసలు తక్కువ అవుతున్నాయి. 200 300 కరెంటు బిల్లు వస్తుంది. అది మా అన్న మాకు బాగానే చేసిండు. రేవంత్ రెడ్డి అన్న కూడా చక్కదనంగా చేసిండు. మరి అన్ని చేయలేదని ఈ ప్రతిపక్షాలు మొత్తం ఆరాట. ఎందుకు అట్లా ఆరాట ఇవ్వాలి? వెంట పడతనే రాయనంట. వాళ్ళు వెనక ముందు చేస్తారు నాయన. మరి తర్వాత ఒక స్కీమ్ చేస్తారు. ఇప్పుడు కంట్రోల్ కార్డు పెడుతుండు, అవి చేస్తాడు. వృధా బస్సులు పెట్టిండు, అవి చేస్తుండు. మరి ఇందిరా మిల్లు పెట్టిండు, అవి చేస్తుండు. మరి వృధా రేషన్ కార్డు పెట్టిండు, అవి చేస్తాడు. మరి అన్ని చేస్తుండు కదా ఆయన. మరి చేసేది ఏమని చెప్పు. ఆల్చాం అమృతం. ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ కూడా బాగానే చేసిండు కానీ మరి ఈయన కూడా గెలిచిండు కదా. మరి ఈయన కూడా కొన్ని రోజులు ఏలనియాలే కదా. నేరే అట్లా పడితే ఎట్లుంటుందండి ప్రజాపాలన? ఎట్లుంటుంది? ఈయన కేసీఆర్ కూడా బాగానే చేసిండు, మాకు రైతు బంధు ఇచ్చిండు, అన్ని చేసిండు. మరి ఈ అన్న రేవంత్ రెడ్డి అన్న కూడా గెలిచిండు. మరి ఈయన కూడా కొద్ది రోజులు ఏలాల వెనక ముందు చూడాలి కానీ నెరి ఇక ఈ నాయకుడు ఆ నాయకుడు రేతులు అనటం, రేవంత్ రెడ్డి మమ్మల్ని అన్యాయం చేసిండు అనటం అది పద్ధత? వృధా బస్సులు అయితే వస్తున్నాయి, ఎక్కుతున్నాము, వస్తున్నాయి. గ్యాస్ అది ఇంకా వాళ్ళేనా ఆయన మాకు సరే అనుకో ముందో పడతాయి. మంచిగా చేసిండు ఆయన కూడా.